ఇక ఏపీలో వరుసగా కూడా విజయ పరంపర కొనసాగుతా ఉన్నాయి. టీడీపీ వరుస విజయాలను సాధించుకుంటూ పోతోంది. దాదాపు 119కి చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ను కూడా క్రాస్ చేస్తూ ముందుకు వెళ్ళిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతూ ఉన్నాయి. ఇక కూటమితో ఏపీలో దాదాపుగా కూడా ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ని దాటినటువంటి టీడీపీకి మరోవైపు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 70,000 పైచిలకు ఓట్లతో గెలిచిన సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. మరోవైపు రాజమండ్రి రూరల్కి సంబంధించినటువంటి ఇప్పుడు గెలిచినటువంటి క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి దాదాపు 7 సార్లు గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో విజయ పరంపరలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఏపీలోకి సంబంధించి. ఇక తెలంగాణకు సంబంధించి దాదాపు 8 స్థానాల్లో బీజేపీ, మరో 8 స్థానాల్లో కాంగ్రెస్, ఒక సీట్లో ఎంఐఎం గెలిచిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ లక్షల మెజారిటీతో అటు బీజేపీ కానివ్వండి లేదా కాంగ్రెస్ కానివ్వండి లక్షల మెజారిటీతో కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్లో ఒక్కొక్క నాయకుడు లక్షల మెజారిటీతో గెలుస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. అంటే ప్రజల్లో ప్రతిపక్ష కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్కి ఇంత పట్టుందా అన్నటువంటి ఆశ్చర్యం కూడా కలుగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇటు నల్గొండ కావచ్చు, ఖమ్మంలో చూడొచ్చు, మనం ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్కి విజయ పరంపరలు ఎదురవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో మనతో పాటుగా డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివకుమార్ గారు, సో కంప్లీట్గా తెలంగాణకు సంబంధించి 8 సీట్లలో కాంగ్రెస్ గెలవడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే మొదటగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినటువంటి 6 నెలల్లో వచ్చినటువంటి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సో మరి కాంగ్రెస్ గెలవడాన్ని ఎట్లా చూస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ? ముందుగా అమాన్యూస్ ప్రేక్షకులకు మీకు మిగతా అందరికీ నమస్కారం. అయితే ఒకటి ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా అనుకున్నట్టు ఒక 8 స్థానాలు ఖచ్చితంగా, అంటే 8 నుంచి 12 లేదా 14 అనుకున్నాం, కానీ 8 స్థానాలు మటుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు విజయం సాధించి ఈరోజు నిజంగా కూడా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టిండ్రు. వారు కాంగ్రెస్ పార్టీకి గతంలోనే ఒక 6 నెలల క్రితమే అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం కూడా కొద్దిగా పాటు ఇంకా కొంచెం లేట్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది, కానీ ఎర్లీగా వచ్చినా మళ్ళీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు కైవసం చేసుకోవడం నిజంగా కూడా అభినందనీయం. ఒకసారి ఏపీకి సంబంధించి మనకు విజయవాడ నుంచి ఒకసారి మనం కంప్లీట్గా కూడా తెలంగాణకు సంబంధించి సో మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయం చేకూరడం చాలా ఆనందకరమైన విషయం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్స్లో ఈ 6 నెలల గ్యాప్లోనే వచ్చినటువంటి ఎలక్షన్స్కు మరోవైపు బీజేపీతో పోటీ. సో మీ ఇండియా కూటమికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికీ ఇండియా కూటమికి సంబంధించి కూడా తగ్గా ఫోరిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతూ ఉన్నాయి. సో ఇండియా కూటమికి సంబంధించిన దాంట్లో సో మరి మ్యాజిక్ ఫిగర్ని ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో బీజేపీ కంటిన్యూలో ఉంది. సో మరి మ్యాజిక్ ఫిగర్ని మీ క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ క్రాస్ చేస్తుంది, ఆల్మోస్ట్ లీడ్లోకి వస్తుందని ఏమైనా భావిస్తూ ఉన్నారా? ఒకటి ఏమంటే ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో రూల్ చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా కూడా రాహుల్ గాంధీ గారిని అభినందించాలా. భారత్ జోడో యాత్ర మరియు భారత్ న్యాయ జోడో యాత్ర ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఈరోజు నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు చాలా కష్టపడినరు. ఆ కష్ట ఫలితమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంతగానము సీట్లు రావడానికి కారణము. ఇండియా కూటమి అందరూ కూడా సహకరించారు కాబట్టి ఆ స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడం అయింది. అదే బీజేపీ కానీ ఇంకా ఇతర పార్టీలు మొత్తానికి అసలు కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ 40 వస్తాయి, 60 వస్తాయి, 70 వస్తాయి అనే రకంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 200 చిల్లర రావడం అంటే నిజంగా కూడా ఇంకా కూడా కొన్నిట్లో లీడ్ ఉంది కాబట్టి ఇంకా మొత్తం నెక్ టు నెక్ కంప్లీట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 198 వరకు లీడింగ్లో చూపిస్తూ ఉంది. బట్ ఇప్పటికీ 94 సీట్స్ విజయం సాధించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ రేపు మ్యాజిక్ ఫిగర్ వస్తుందా లేకపోతే ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సీట్లు సాధించిన దానికి ఈరోజు బీజేపీ ఒక రకంగా భయాందోళనకు చెందింది. అదే కాకుండా ఈరోజు అమిత్ షా కూడా ఉట్టిన రేపు ఖచ్చితంగా పొద్దున్నే మీటింగ్ పెట్టేయాలా అనే ఒక రకంగా వాళ్ళు డిస్కషన్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ వైపు
రేపు అవసరం అనుకుంటే ఎన్డీఏలో ఉన్న వ్యక్తులు కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మనకు ఒకసారి ఏపీకి సంబంధించి కూడా అప్డేట్స్ అందించేందుకు మా విజయవాడ ప్రతినిధి గుంటూరు రాఘవ అందుబాటులో ఉన్నారు. ఒకసారి రాఘవతో మాట్లాడదాం. ఏపీలో ఇప్పటికే టీడీపీ దంచుకెళ్తా ఉంది. ఇప్పటికే టీడీపీ సీట్లపై సీట్లు కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే 124 సీట్ల వరకు కూడా విజయం సాధించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏపీలో హడావిడి కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఓటమికి గల కారణాలు పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ అందుబాటులో ఉన్నారు. రాఘవ, సార్ థ్యాంక్ యూ. గుంటూరు ఇలా చెప్పుకోవచ్చు కూటమి